రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్ ఉత్తర భాగంలో టెండర్లు పిలిచింది కేంద్రం. 4 లేన్ల ఎక్స్ప్రెస్ వేకి టెండర్లు ఆహ్వానించింది. సంగారెడ్డిలోని గిమాపూర్ నుంచి యాదాద్రి వరకు 161 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. మొత్తం పనులను 4 భాగాలుగా విభజించారు. 5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది కేంద్రం. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. ప్యాకేజీ 1 కింద సంగారెడ్డి జిల్లా గిర్ముపూర్ రెడ్డిపల్లి వరకు 34 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించనున్నారు. ప్యాకేజీ 2 కింద రెడ్డిపల్లి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్ల నిర్మాణం చేయనున్నారు. ప్యాకేజీ 3 కింద ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్ల నిర్మాణం చేయనున్నారు. ప్యాకేజీ 4 కింద ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్ల వరకు ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్ ఉత్తర భాగంలో టెండర్లు పిలిచింది కేంద్రం. 4 లేన్ల ఎక్స్ప్రెస్ వేకి టెండర్లు ఆహ్వానించింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు 161 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. మొత్తం పనులను 4 భాగాలుగా విభజించారు. 5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది కేంద్రం. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని నిబంధన పెట్టింది. ప్యాకేజీ 1 కింద సంగారెడ్డి జిల్లా గిర్ముపూర్ రెడ్డిపల్లి వరకు 34 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించనున్నారు. ప్యాకేజీ 2 కింద రెడ్డిపల్లి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్ల నిర్మాణం చేయనున్నారు. ఇక ప్యాకేజీ 3 కింద ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు నిర్మాణం చేయనున్నారు. ప్యాకేజీ 4 కింద ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్ల వరకు ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని నివాసంలో పీజేఆర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తెలంగాణ వాదానికి పీజేఆర్ బలమైన గొంతుకగా నిలిచారని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇటు సాగు భూమికే రైతు భరోసా ఇస్తామని మంత్రులు ప్రకటించారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగు భూమిని గుర్తిస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులర్పించారు. ఏఐసీసీ హెడ్ ఆఫీస్లో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్. మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, నేతలు మాజీ ప్రధాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్తో పాటు దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు. పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన మహా వ్యక్తి మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 1994 నుంచి 1999 వరకు సీఎల్పీ నేతగా పీజేఆర్ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తారని చెప్పారు. తెలంగాణ వాదానికి పీజేఆర్ బలమైన గొంతుకగా నిలిచారన్నారు రేవంత్. పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో పీజేఆర్ తన గళాన్ని వినిపించారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పీజేఆర్ 17వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి పీజేఆర్ కృషి చేశారన్నారు. ఆనాడు భాగ్యనగరం మన హైదరాబాద్ మహానగరానికి సంబంధించి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేదవారి గురించి, సామాన్య ప్రజానికాని గురించి నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా, సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రాజీ లేకుండా పోరాటం చేస్తూ ప్రజల గురించి ఆఖరి క్షణం వరకు కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొని వారు ప్రాణాలు వదలటం జరిగింది. మరి సిఎల్పి నాయకుడిగా పార్టీని నిలబెడుతూ మేమున్నామని ధైర్యం చెప్పిన మహానేత పి జనార్దన్ రెడ్డి గారు. పీజేఆర్ పేరు తలచని ఏ బీద గుండా ఈరోజు కూడా హైదరాబాద్లో లేదు. మనం బీద ప్రజల ఇళ్లలోకి వెళితే దేవుడిలాగా పి జనార్దన్ రెడ్డి గారి ఫోటోలు కనబడతాయి. అనునిత్యం ప్రజల గుండెల్లో ఉండి ప్రజల శ్రేయస్సుకొచ్చి పాటుపడినటువంటి మహానాయకుడు
సంక్రాంతి నుంచి అమలు చేసే రైతు భరోసాపై హైదరాబాద్ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఎప్పటికప్పుడు రైతుల సమాచారం నమోదు చేయాలని ఆదేశించారు. ఉపగ్రహ డేటా ఆధారంగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, సాగులో లేని భూమి విస్తీర్ణంతో పాటు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందో తేల్చాలన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఐకాన్ గా కొనసాగుతారని కొనియాడారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే పాస్ అయిందని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ జీ is an icon. He bailed out the India from the debt trap, and Telangana bill is passed under his leadership, where basically nobody else would have been done it. So we can't find a person of such caliber. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధి చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రధానిగా పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని చెప్పారు. రుణమాఫీ చేసిన రైతులను ఆదుకున్నారని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పేదలకు పని కల్పించారన్నారు జీవన్ రెడ్డి. మన్మోహన్ సింగ్ విధానాలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని చెప్పారు. కేవలం మన్మోహన్ సింగ్ గారు మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నాడు అనే ఒక భావనతోని భారతదేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించటం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింపజేయడానికి సరళీకృత ఆర్థిక విధానంతో పాటుగా జాతీయ స్థాయిలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయటం, వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పక తప్పదని చెప్పండి. 30న తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి లేఖలు పంపారు. ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 7న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే డబ్బు చెల్లింపులతో తనకేం సంబంధం లేదంటున్నారు కేటీఆర్. మరోవైపు కంది రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. జనవరి 7న విచారణకు రావాలని ఆదేశించారు. ఇదే ఇష్యూలో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులిచ్చారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్ఈఓకు 55 కోట్లు నగదు బదిలీ అయిందని గుర్తించింది ఈడీ. ఫార్ములా ఈ రేస్లో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కేటీఆర్ ను A1గా చేర్చారు. ఫార్ములా అక్రమాల కేసులో కేటీఆర్ మాట మార్చారు. డబ్బు చెల్లింపుతో తనకేం సంబంధం లేదని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. గతంలో నిధులివ్వాలని తానే చెప్పానంటూ ప్రెస్ మీట్లో చెప్పారు కేటీఆర్. ఆఫీసర్లకు సంబంధం లేదు, తనదే పూర్తి బాధ్యత అని తెలిపారు. ఇప్పుడు తనకేం తెలియదంటూ, అంతా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అంటూ అఫిడవిట్ వేశారు. ఒప్పందాల అమలులో విధాన అంశాల బాధ్యత మంత్రిది కాదని, విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతులను బ్యాంకే చూసుకోవాలన్నారు కేటీఆర్. రేస్ ప్రమోటర్గా లీగల్ అంశాలను హెచ్ఎండిఏనే చూసుకోవాలని చెప్పారు. 10 కోట్లు మించితే అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ రూల్స్లో లేదన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతులు గడప దాటడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్. ఉద్యోగులకు 1వ తేదీన కాకుండా 10వ తేదీన జీతాలు వస్తున్నాయని చెప్పారు. గత 4 నెలలుగా మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులకు నిధులు విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు అమలు కావడం లేదన్నారు హరీష్ రావు. సిద్దిపేట నాసరపురలోని రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు హరీష్. రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు హరీష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరపై ₹400 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో 2.5 మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశమున్నా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని విమర్శించారు హరీష్ రావు.
ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోత్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సహా ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు. ఏఐసీసీ భవనం నుంచి సుమారు 11 కిలోమీటర్లు అంతిమయాత్ర కొనసాగింది. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమాన నాయకుడికి వీడ్కోలు పలికారు. భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అధికారికంగా అంతిమ సంస్కారాలు జరిగాయి. మన్మోహన్ సింగ్ పార్థివదేహంపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని సైనిక లాంఛనాలతో తీసి ఆయన సతీమణికి అప్పగించారు. ఆ తరువాత సిక్కు సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నిగంబోధ్లో జరిగిన సింగ్జీ అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా వివిధ రంగాల ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు. మాజీ పీఎం మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడ ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ సహా పలువురు నేతలు అంజలి ఘటించారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ నుంచి నిగంబోధ్ ఘాట్ వరకు మన్మోహన్ పార్థివదేహం ఉన్న వాహనంలోనే శ్మశాన వాటికకు వచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్దరామయ్య, రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్ కూడా రాహుల్ వెంటే అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ యాంగెల్ వాంగ్చుక్ పాల్గొన్నారు. మన్మోహన్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అలాగే వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొని అంజలి ఘటించారు. మారిషస్, భూటాన్లో ఆ దేశ జాతీయ జెండాలను అవనతం చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. 1991లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రధానిగా యూపీఏ కూటమి సర్కారును 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు విజయవంతంగా నడిపించారు మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను మోదీ సర్కార్ సరిగా నిర్వహించలేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అధికారిక శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా అవమానించిందన్నారు. మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఢిల్లీలో ఆప్ గెలుపు అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒకటయ్యాయన్నారు కేజ్రీవాల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను మోదీ సర్కారు సరిగా నిర్వహించలేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు మాజీ ప్రధానులను గౌరవిస్తూ అధికారిక శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తద్వారా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్కరూ కడసారి వీడ్కోలు పలికారన్నారు. దీనికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్లో నిర్వహించి భారతమాత ముద్దుబిడ్డ, సిక్కు కమ్యూనిటీ తొలి ప్రధానిని అవమానించారని ఆరోపించారు. ప్రధానిగా 10 ఏళ్ల పాలనలో భారత్ను ఆర్థికంగా సూపర్ పవర్ గా మార్చారన్నారు. ఆయన తెచ్చిన సంస్కరణలు పేద, వెనుకబడిన తరగతులకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. అలాంటి నేతకు సరైన గౌరవం దక్కాల్సిందంటూ ట్వీట్ చేశారు రాహుల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అవమానించిన వారే ఇప్పుడు నానాయాగి చేస్తున్నారన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిర్ణయాలకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణం కోసం మోదీ సర్కార్ స్థలం కేటాయించిందన్నారు. ఈ విషయం మన్మోహన్ సింగ్ ఫ్యామిలీకి కూడా తెలియజేశామన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కాంగ్రెస్ కు అలవాటన్నారు నడ్డా. కాంగ్రెస్ के पूर्व अध्यक्ष राहुल गांधी और वर्तमान में अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी देश के पूर्व प्रधानमंत्री सम्माननीय मनमोहन सिंह जी के दुखद देहावसान पर भी राजनीति करने से बाज नहीं आ रहे हैं। कांग्रेस के इस घटिया सोच के लिए जितनी भी निंदा की जाए वो कम है। कांग्रेस जिसने डॉक्टर मनमोहन सिंह को जीते जी कभी भी वास्तविक सम्मान नहीं दिया, अब उनके सम्मान के नाम पर राजनीति कर रहे हैं।
బీహార్ సీఎంగా నితీష్ కుమార్ పూర్తిగా విఫలమయ్యారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ప్రభుత్వ విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని విమర్శించాడు. ఓ నలుగురి నేతల చేతిలో నితీష్ కుమార్ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. వారిలో 2 ఢిల్లీలో ఉండగా మరో 2 నితీష్ పక్కనే ఉన్నారన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమన్నారు తేజస్వి యాదవ్. जो है उनको होश नहीं है। पहली बात, चिराग पासवान हो, जीतन राम मांझी हो या उनके दोनों उप मुख्यमंत्री हो बीजेपी के, पहले ये हमेशा कहते थे कि नीतीश जी की मानसिक संतुलन जो है वो ठीक नहीं है। अब स्थिति ऐसी आ रही है कि अब चर्चा करना पड़ेगा कि यह सरकार है भी कि नहीं। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను ఓడించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్నారు ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్. ఆప్ పథకాలను అడ్డుకునేందుకు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆప్ గెలిస్తే మహిళలకు 2100 రూపాయలు, వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఆప్ స్కీమ్లపై ఎల్జీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. बीजेपी का एक ही मकसद है, आपकी महिला सम्मान योजना लागू नहीं होने देंगे, आपकी संजीवनी योजना बुजुर्गों के लिए लागू नहीं होने देंगे, आपके जो दिल्ली के अंदर महिलाओं को फ्री बस का सफर मिल रहा है वो बंद कर देंगे, आपकी फ्री बिजली बंद कर देंगे, आपका फ्री पानी बंद कर देंगे, आपके मोहल्ला क्लिनिक बंद कर देंगे, आपको दिल्ली सरकार के अस्पतालों में जो अच्छा और फ्री इलाज मिल रहा है वो बंद कर देंगे, आपको सरकारी स्कूल जो शानदार हो गए उन स्कूलों का कबाड़ा कर देंगे और फ्री शिक्षा बंद कर देंगे. ఢిల్లీలోని బీహార్ భవన్ ముందు ఆందోళనకు దిగారు బీపీఎస్సీ అభ్యర్థులు. బీహార్లో పోటీ పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ సభ్యులతో కలిసి సీఎం నితీష్, ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నాగార్జున సాగర్ డ్యాం భద్రత మళ్లీ సీఆర్పీఎఫ్ చేతిలోకి వెళ్లింది. ఉదయం సీఆర్పీఎఫ్ బృందం డ్యాం నుంచి వెళ్లిపోయింది. డ్యాం భద్రతను ఎస్పీఎఫ్కు అప్పగించింది. అయితే రాత్రి 7 గంటల సమయంలో తిరిగి డ్యాంను ఆధీనంలోకి తీసుకుంది సీఆర్పీఎఫ్. డ్యాంపై పహారా కాస్తున్నారు సీఆర్పీఎఫ్ జవాన్లు. నాగార్జున సాగర్ డ్యాం భద్రత మళ్లీ సీఆర్పీఎఫ్ చేతిలోకి వెళ్లింది. ఉదయం సీఆర్పీఎఫ్ బృందం డ్యాం నుంచి వెళ్లిపోయింది. డ్యాం భద్రతను ఎస్పీఎఫ్కు అప్పగించింది. అయితే రాత్రి 7 గంటల సమయంలో తిరిగి డ్యాంను ఆధీనంలోకి తీసుకుంది సీఆర్పీఎఫ్. డ్యాంపై పహారా కాస్తున్నారు సీఆర్పీఎఫ్ జవాన్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్.